ఈ సృష్టి మొత్తానికి సబూరి అన్న పదం అందించి భగవంతుడు అంటే ఎక్కడో లేడు, అది నీలోనే ఉన్నాడు అన్న చైతన్యాన్ని హృదయానికి హత్తుకునేలా చెప్పిన సాయినాథుడికి నమస్కరిస్తూ, సబూరి అంటే ఫ్రెండ్స్ ఒక్కటే, అది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు. మన పిల్లోడు మన ఒడిలో ఉన్నప్పుడు ఎంత నిశ్చంతగా ఉంటాడు, అదే సబూరి. దీనికోసం పెద్ద పెద్ద గ్రంథాలు తిరగక్కర్లా. ఒక బిడ్డ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ ఇంట్లో పిల్లలు ఉండి ఉంటారు కదా, మీ పిల్లవాడిని మీరు అడగండి, అరే నీ స్కూల్ ఫీజు ఎంత అని అడగండి. వాడు వాళ్ళ అమ్మ ఇంకా చూస్తాడు. ఒరే మీ మీ యొక్క ఇంట్లో డబ్బులు ఉన్నాయా, మీ ఇంటి మెయింటెనెన్స్ ఎలాగా, ఇంటికి అద్దె ఎలాగా, మీకు అప్పులు ఉన్నాయా, మీ పరిస్థితి ఏంటి, ఎలాగ రేపు జీవితం ఎలాగా అంటే వెంటనే వాళ్ళ నాన్నగారు ఎంత చూస్తారు. చూసారా? అంటే మన పిల్లలకి ఎందుకంత నిశ్చంత ఉంటుంది? దానికి కారణం సబూరి. మనం ఎందుకు ఇంత నిశ్చంతగా వెళ్ళాం? ఈరోజు భయంతో జీవిస్తున్నాం, బాధతో జీవిస్తున్నాం, దిగులుతో జీవిస్తున్నాం, అభద్రతా భావంతో జీవిస్తున్నాం, గుండె నోటోటి కొట్టుకొని జీవిస్తున్నాం, దడమనే పెట్టల్లా ఎగిరిపోతున్నాం. కేవలం భయంతోనే చనిపోతున్నారు. ఈరోజు 80% వైద్య మరణాల్లో అనారోగ్యం వచ్చి మరణించిన వాళ్ళు 80% భయమే, అందులో సందేహం లేదు. వెరీ క్లియర్గా సైన్సే చెప్తుంది, డాక్టర్స్ చెప్తున్నారు. ఈ భయానికి మూలం ఏంటి? సబూరి లేకపోవటం. సబూరి అనేది ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడు భయాన్ని జయించేస్తాం. కనుక ఫ్రెండ్స్, అందరికీ నమ్మకం ఉంది కానీ 100% నమ్మకం లేదు. బాబా ఉన్నాడు అంటాం కానీ మళ్ళా భయమే. చూసారు ఫ్రెండ్స్? అంటే మనలో సబూరి లోపం ఉన్నది. అందుకే ఈరోజు మన జీవితం అస్తవ్యస్తమైంది. అందుకని సబూరి అన్నదాన్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకో, మన జీవితం ఫస్ట్ ధైర్యం ఉంటుంది. చిన్నప్పుడు ఒక కథ విన్నాం. ఒక రాజుగారి దగ్గర అష్టలక్ష్ములు ఉంటారు. ధనలక్ష్మి అందే, నేను వెళ్ళిపోతానయ్యా, నాకు ఇక్కడ నచ్చలేదు, నాకు కుదరదు అందే. మంచిది, బయలుదేరి అన్నాడు. ఇలాగ అందరూ వెళ్ళిపోయారు. వీరలక్ష్మి, ధాన్యలక్ష్మి అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి ధైర్యలక్ష్మి బయలుదేరింది. అమ్మ, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను వీళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను, నువ్వు నాకు కావాల్సిందే అన్నాడు. సరే అని ఉంది. ఈ మిగతా లక్ష్ములందరూ ఊరు పొలిమేర దాకా వెళ్ళారు. వాళ్ళకి ఊరు దాటి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ధైర్యలక్ష్మి లేదు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. అయ్యా బాబు, మేము వెళ్ళలేము, ధైర్యం లేకుండా మేము ఎలా జర్నీ చేయగలం అన్నారు వాళ్ళు. అందరూ చక్కగా రాజుగారి దగ్గరే ఉన్నారు. అంటే మనం సాధించుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ లోకంలో సబూరి అంటే ధైర్యం కాదు. చాలామంది సబూరి అంటే ధైర్యం అనుకుంటారు, లేదా విశ్వాసం కాదు. సబూరి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మబద్ధమైన జీవితము ప్లస్ నమ్మకం, ఈ రెండు కలిపితే సబూరి. నేను ఏ నేరం చేయలేదు, ఎందుకు జైలుకి వెళ్తాను నేను? చూసారా? అది సబూరి. నేరం చేశాను, ఏమన్నా అవుతుందేమో, దాంతో సబూరి మాయమైపోతుంది. సబూరి గురించి చెప్పాలంటే మన పిల్లల దగ్గరే నేర్చుకోవాలి. ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు ఏ పురాణాలు తిరగక్కర్లేదు, ఏ గ్రంథాలు ఎతకక్కర్లేదు. పిల్లలే, చిన్న పిల్లలు తల్లి దగ్గర ఎంత నిశ్చంతకుంటారో, బయట పెద్ద ఏదన్నా శబ్దం అయితే గట్టిగా తల్లిని పట్టేసుకుంటారు. ఎక్కడో ఆడుకుంటున్నాడు, పరిగెట్టుకొని వచ్చి తల్లిని పట్టుకుంటారు. దానికి కారణం సబూరి. వాడి యొక్క సబూరిలో ఏముందంటే, నా అమ్మ నన్ను రక్షిస్తుంది అని. మరలా అదే పిల్లోడిని మీరు కొట్టారనుకోండి, అంటే ఏదో తప్పు చేశాడు, వాడు కొట్టాడు అనుకోండి, వాడు దగ్గర రాడు. అంటే వాడి యొక్క నేను తప్పు చేశాను, అమ్మ నన్ను ఇప్పుడు దగ్గర తీసుకోదు అని ఉందో చూసారా? అందుకని ఇక్కడ సబూరి అంటే రెండు ఉంటాయి ఇంటర్నల్గా. ఒకటి ధర్మము, రెండు నమ్మకము. ఈ రెండు కలవాలి. అంటే మన జీవనం ధర్మంగా ఉందో లేదో మీకు తెలీదా? దానికి ఎవరో చెప్పాలా? మీరు న్యాయంగా ఉన్నారో లేదో మీకు తెలీదా? మీరు ధర్మంలో ఉన్నారో లేదో మీకు తెలీదా? మీరు నిజాయితీగా ఉన్నారో లేదో మీకు తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడైతే మనం సరిగా లేమన్నది మనకి తెలిసిందో ఆ రోజు నుంచి మనకి భీతి ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ధర్మంలో ఉన్నవాడు, నిజాయితీలో ఉన్నాడు, నీతిలో ఉన్నాడు, దేనికి దడవడం, మొండివాడైపోతాడు, మొండిగా ఉంటాడు అనమాట. నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు భయపడాలి అంటాడు. అప్పుడు వాడికి సబూరి కవచంలా తయారవుతుంది. అంటే ఫ్రెండ్స్, సబూరి ఎక్కడి నుంచో బయట నుంచి రాదు, మన లోపల నుంచి, మన అంతర్గతం నుంచే అది ప్రారంభమవుతుంది. అంతర్గతానికి కారణము, అంతర్గతంగా అది ప్రారంభాలంటే బాహ్యంగా మనం ఉండే జీవన విధానం బట్టి సబూరి ఉంటుంది. అంతేగాని నాకు బాబా ఉన్నాడు, ఏం కాదు అనుకున్నాడు, పోయాడు. చూసారా? సబూరి అంటే తన పట్ల, తనకి ధర్మం పట్ల తన నమ్మకం.
ఆ నమ్మకమే సబూరిగా మారుతుంది ఫ్రెండ్స్. ఇది చిన్న లాజిక్. చాలామంది నాకు నా దైవం ఉన్నాడు, నా శివుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని పోయాడు. అదేంటి శివుడు ఎందుకు రక్షించలేదంటే నువ్వు సరిగా లేవు, ఎందుకు రక్షిస్తాడు? చూసారా, ప్రతి ఇంట్లో దక్షిణం దిక్కు ధర్మరాజు ఉంటాడు. అష్టదిక్పాలకులు ఉంటారు ప్రతి ఇంట్లో, ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న వాస్తు పురుషుడు పైకి లేకోకుండా వాళ్ళు దాని మీద కూర్చుంటారు. దక్షిణం దిక్కుగా ధర్మరాజు కూర్చుంటాడు. ఆ ఇంట్లో ధర్మం లేదనుకోండి, న్యాయం లేదనుకోండి, నీతి లేదనుకోండి, సమన్యాయం లేదు ఆ ఇంట్లో. వాళ్ళ కుక్క పట్ల ఒకలా ఉంటారు, వీధి కుక్క పట్ల ఒకలా ఉంటారు, కూతురు పట్ల ఒకలా ఉంటారు, కోడల పట్ల ఒకలా ఉంటారు. చూసారా, ఒక ఒక వాళ్ళు పెంచుకునే పెట్స్ పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు, బండిలోనేమో మేకో కోడో ఉడుకుతూ ఉంటుంది. సమన్యాయం లేదు. అప్పుడు యమధర్మరాజు ఆ ఇంట్లో నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు, దక్షిణం వైపు నుంచి. ఎప్పుడైతే ఆ ధర్మరాజు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడో ఆ ఇంట్లో ఉన్న వాస్తు పురుషుడు లేచి వాళ్ళని సఫా చేస్తాడు, పట్మని కొట్టేస్తాడు. అందరూ అనుకుంటారు దక్షిణం దిక్కు సరిగా లేదు అందుకే ఇలా జరిగింది అంటారు. దిక్కు కాదు, అక్కడ దక్షిణం దిక్కునున్న యమధర్మరాజు లెఫ్ట్ అయిపోయాడు అక్కడ నుంచి. దానికి కారణం ఎవరు? యమధర్మరాజు ఎంతో సబూరితో అక్కడ కూర్చున్నాడు వచ్చి. మనం అలా లేం కాబట్టి వెళ్ళిపోతాడు. చూసారు ఫ్రెండ్స్, అందుకని మన యొక్క జీవనములో ఎప్పుడైతే నీతి, న్యాయం, ధర్మం ఉన్నాయో అప్పుడు సబూరి తయారైపోతుంది, లేకపోతే తయారవదు. షిరిడి సాయి ఇద్దరు భక్తులు ఉన్నారు. ఒక ఆమె బిడ్డ మంటల్లో పడిపోయింది, వెంటనే బాబా చెయ్యి కాల్చుకొని మరీ కాపాడాడు. ఎక్కడో షిరిడీలో ఉన్న ఆయన యొక్క శక్తితో కాపాడాడు. చూసారా, కారణం ఏంటంటే బాబాకి మీద ఆమెకి ఎంతో సబూరి ఉన్నది, అందుకే కాపాడాడు అని చెప్పుకున్నారు. కాదు, అదే బాబా ఇంకా మైనితాయి బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె బిడ్డ, ఆమె భర్త చాలా రోజులు ఏడ్చింది. ఈమెకి బాబాని తలుచుకుంటుంది, నుంచునేటప్పుడు కూర్చునేటప్పుడు తలుచుకుంటారు. చాలామంది సాయిరామ్ అంటుంటారు. మరి వాళ్ళందరి జీవితాల్లో జరుగుతుందా? రక్షణ జరుగుతుందా? లేదు. కారణం ఏంటి అంటే ఆ సబూరిలో నిజాయితీ లేదు. కేవలం నోట్లోనే సాయిరామ్ ఉంది, హృదయంలో లేదు. ఈ కమ్మర స్త్రీని ఎందుకు కాపాడాడంటే ఆమె హృదయంలో అది ఉంది, తన జీవనంలో ధర్మం ఉంది, తన మాటలో ధర్మం ఉంది, తన ప్రవర్తనలో ధర్మం ఉంది, సమన్యాయం ఉంది. అందుకని ఆ సబూరి ఎప్పుడూ కూడా తనను కాపాడుతూనే ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, సబూరి అన్నది అత్యంత విలువైనది. ఆ సబూరికి కారణం మనమే. మళ్ళీ మీరు ఎవరో ఎక్కడో వెతకండి. మళ్ళీ లేదు బాబాకి నేను కిరీటం చేయించాను, ఖచ్చితంగా మళ్ళీ కాపాడేస్తాడు, ఈ నెల అప్పులు తీర్చేస్తాడు. ఎట్లా అయిపోయిందండి మానవ జాతి. కాదు ఫ్రెండ్స్, మీరు ఏ మాస్టర్ అయినా ఏ దేవుడైనా మీరు చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. ప్రహ్లాదుడు చూడండి, ప్రహ్లాదుడు సబూరి చూద్దాం. ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్నగారు కొండ మీద ఇసిరేయండి అన్నాడు, ఇసిరేసుకో అన్నాడు. ఏంట్రా నీ ధైర్యం అన్నాడు. కింద నారాయణుడు ఉన్నాడు, అది సబూరి అంటే. నీకెందుకున్నాడు నారాయణుడు? ఆవిడ పడితే అందరూ గోల్డ్ మంది కొండ మీద పడి చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎందుకున్నాడు? నీకెందుకున్నాడు? నేను ధర్మంలో ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, విశ్వ నియమాల్లో ఉన్నాను, ఎందుకు రాడు? చూసారా, అది ప్రహ్లాదుడు సబూరి. అలాగే వచ్చాడు. నన్ను కింద నారాయణ కాపాడుతాడు అని కొండకి దూకినాడు, కాపాడబడలేదు, చచ్చాడు. అలా ఎంతమంది చచ్చారో. విశ్వాసం కాదు ఫ్రెండ్స్ ఉండాల్సింది, సబూరి. విశ్వాసం వేరు, సబూరి వేరు. విశ్వాసము అంటే మనము ఎలాగున్నా కానీ మన పేరెంట్స్ మనం చూసుకుంటారు, అది విశ్వాసం. అందులో అనుమానం ఉంటుంది. మీరు కుక్కకు విశ్వాసం ఉంటుంది అంటారు కదా, చూడండి కుక్కకు విశ్వాసం ఉందా లేదా. ఓ బిస్కెట్ చూపించండి, తోక ఆడుకొని వస్తుంది, ఇలా దగ్గరకు వస్తుంది. మీరు ఆ బిస్కెట్ అయ్యి కానీ మీ అంటే వస్తుంటుంది. కానీ దానికి ఏ క్షణంలో అయినా పారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు చూసుకోండి కావలిస్తే. అది ఏ కుక్క అయినా అది ఎలర్ట్గా ఉంటుంది. నీకు ఏ టైంలో నీ మూడు మారిపోతే నువ్వు ఎలా ఉంటుందో దానికి తెలియదు కదా, కర్రతో దాన్ని చావగొడతావు. అందుకని అది సిద్ధంగా ఉంటుంది. చాలామంది కుక్కకి ఎంత విశ్వాసం అండి, మనతో పాటే వస్తుందని అంటారు. కానీ అది ఎలర్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆగి మీరు వెళ్ళిపోతుంటారు, కుక్క మీ వెనక వస్తుంటుంది, మీరు ఆగి దాని వెనక చూడండి, అది కూడా ఆగిపోద్ది. ఎందుకు ఆగింది? దానికి విశ్వాసం ఉంది, సబూరి లేదు. కనుక ఫ్రెండ్స్, సబూరి అంటే విశ్వాసం కాదు, సబూరి అంటే ధర్మంతో కూడిన విశ్వాసం.
సత్పరివర్తనతో కూడిన విశ్వాసం, పశ్చాత్తాపంతో కూడిన విశ్వాసం, అది మన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అందుకే సాయిబాబా సబూరిని అడిగాడు, నాకు సబూరి ఏమన్నా ఇంకేమొద్దు అన్నాడు. శ్రద్ధ, సబూరి. కనుక సబూరి అత్యంత అద్భుతమైనది. విదురుడు సబూరి చూపిస్తాం మీకు. విదురుడు తన జీవితం మొత్తం సబూరి మీదే ఉన్నాడు. అతన్ని మంత్రిని చేశారు. మంత్రిని చేయగానే వెంటనే మంత్రి దండం పట్టుకొని ధృతరాష్ట్రుని రాజుని చేస్తున్నారు. ఆగండి, గుడ్డివాడికి రాజు అయ్యే అర్హత లేదని మొహట్లాగా చెప్పేశాడు. ఎందుకంటే ధర్మబద్ధమైన సబూరి. ఇంకా ధృతరాష్ట్రుడికి అతను పేక కోరికేయాలన్నంత కోపం వచ్చింది. ఎందుకంటే చక్రవర్తి పదవి చేతిలోకి వచ్చింది, ఈయన కొట్టేశాడు. ఏం చేయగలదు? ఏమని చేసుకోపా, కొరికేస్తే కొరికాయి, ధర్మమే నా దారి, అంతే. అది సబూరి. ఎవడేమన్నా చేయగలిగాడా విదురుని? మీకు తెలుసా, మా మొత్తం సామ్రాజ్యం అంతా తగలడిపోయింది, అందరు చచ్చారు, విదురుడు తప్ప. విదురుడు అసలు యుద్ధంలోనే పాల్గొనలేదు. హాయిగా హిమాలయ వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నాడు. అందరు చచ్చాక వచ్చాడు. ఎవరెవరు ఉన్నారో లెక్క రాసుకున్నాడు. లెక్క రాసుకుని ఓకే మంచిది అన్నాడు, అంతే. విదురుడి జీవితం చూడండి. విదురుడి జీవితం అంతా కూడాను ధర్మంతో కూడిన నమ్మకము. అందుకే ఆయన జీవితం అంత అద్భుతంగా ఉంది. విదురుడి యొక్క నీతి మనం ఈరోజు కూడా ఫాలో అవుతున్నాం. కనుక ఫ్రెండ్స్, విదురుడి యొక్క సబూరి. తరిగొండ వెంగమాంబ సబూరి. తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వరుని నమ్ముకొని తిరుమలలో ఉంది. దీక్షితులు గారు ఆమె మీద ఎంగిలిస్తలు ఇసిరాడు. ఎంతోమంది ఆమెను విధవరాలనేశారు, జుట్టు పట్టుకొని కొట్టారు. ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. నాకు వెంకటేశ్వరుడు ఉన్నాడు, వీళ్ళతో పని ఏంటి అనుకుంది. ఆ పని మీదే ఉంది, ఆయన నామంలోనే ఉంది. వాళ్ళతో ఏ కూడా పెట్టుకోలే. ఏమైంది చివరికి? వెంకటేశ్వరుడు యొక్క రథము ఆమె ఇంటి ముందు ఆగిపోయింది. ఇప్పటికి కూడా తరిగొండ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నివసించిన ఇంటి ముందు వెంకటేశ్వరుడు రౌండ్ వేసి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక్క అంగుళం కూడా కదలదు లేకపోతే. ఈరోజు ఆమె పేరే పెట్టారు నిత్యాన్నదానానికి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం. తిరుమలలో ఉంది కదా, రోజుకి 50,000 మంది భోజనం చేస్తారు. ఎలా సాధించుకుందా ఆమె? సబూరి, అంతే. నాకు వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఎందుకుంటాడు, నీకే ఎందుకుంటాడు, నేను ధర్మంలో ఉన్నాను, ఉండకుండా ఎందుకు ఉండడు, అంతే ఫ్రెండ్స్. లింక్ ఎక్కడుంది? అంతేగాని బాబా ఉన్నాడు, నేను పిలిస్తే వస్తాడు, ఏది పిలువు చూద్దాం. చాలామంది తన్నులు తిన్నారు, చాలామంది జీవితంలో తలకిందులైపోయారు. అలా ఉండద్దు ఫ్రెండ్స్. సో ఎక్కడ సబూరి ఉన్నదో అక్కడ దైవం యొక్క శక్తి ఉంటుంది. సబూరి భగవంతుడు ఇచ్చేది కాదు, మన యొక్క జీవన విధానంలోంచి వచ్చేది. తప్పు చేసాము మన లోపల ఒక గిల్టీ కాన్షియస్ వచ్చేస్తాయి, అయ్యా నేను చేశానా అని, లేదా అహం వచ్చేస్తాయి. ఈ రెండు నీ సబూరి నాశనం చేసేస్తాయి. అందుకని తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా రియలైజ్ అవ్వాలి తప్ప గిల్టీనెస్ ఉండకూడదు, అహం ఉండకూడదు. ఒక రియలైజేషన్, చేశాను, తప్పు చేశానయ్యా, ఇంక చేయను, అప్పుడెప్పుడో చేశాను, అప్పుడెప్పుడో జంతువులు చంపి తిన్నాను, ఇక తిన్నాను, అప్పుడెప్పుడో పాములు చంపాను, ఇక చంపను, అప్పుడెప్పుడో మోసాలు చేశాను, ఇక చేయను, సరి చేసుకుంటాను, అవకాశమి. అప్పుడు అది సబూరిగా మారిపోద్ది. ఎవడ కోసం నన్ను కాపాడ్డో, ఎందుకంటే నేను ఇక్కడ సరిగా ఉన్నాను, అది సబూరి. నేను సరిగా ఉన్నానని 100% మీ హృదయంలోంచి వచ్చిన రోజు, మిమ్మల్ని మీరు మోసం చేసుకొని వచ్చిన రోజు అది సబూరిగా మారిపోద్ది. అప్పుడు వాడు వచ్చి నేను చేత్తో పట్టుకుంటాడు, ప్రపంచం మొత్తం నాశనమైన నిన్ను కాపాడుకుంటాడు. ఎందుకంటే దట్స్ హిస్ డ్యూటీ, భగవంతుడి యొక్క డ్యూటీ అది. సో ఫ్రెండ్స్, విదురుడి యొక్క సబూరి, పిల్లల యొక్క సబూరి, ప్రహ్లాదుడి యొక్క సబూరి, యమధర్మరాజు యొక్క సబూరి, వెంగమాంబ యొక్క సబూరి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు ప్రతి ఇంట్లో. ఆ ఇంట్లో ఎక్కడైతే దాతృత్వం లేదో వాళ్ళు జంపు, కుబేరుడు జంపు. దాతృత్వం లేకపోతే ఆయన ఉండడు. నువ్వు దాతృత్వంతో ఉండాలి, పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని నువ్వు ఏదో సాయం చేస్తూ ఉండాలి, అప్పుడు ఉంటాడు. లేదా ఆయన వెళ్ళిపోతాడు. ఆయన కానీ వెళ్ళిపోయాడా, నీ ఇంట్లో అష్టదరిద్రాలు నిద్రలేస్తాయి.
ఇవే వాస్తు దోషాలు అంటే ఫ్రెండ్స్. వాస్తు దోషం అంటే ఆ గోడ పెరగడము, ఈ డోర్ తీయడము, కిటికీ ముయ్యడము కాదు. మనలో ఉన్న ధర్మ ప్రవర్తనము, దివ్య జీవనము. ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు సృష్టిని మార్చలేరు, మార్చొద్దు కూడా. మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకున్నామో అది సబూరిగా మారుతుంది. అప్పుడు ఆ పరంధాముడు, నీ యొక్క కనెక్టివిటీ మాస్టర్ వచ్చి నిన్ను 2 చేతులు పెట్టుకొని నిన్ను రక్షించుకుంటాడు. అన్ని వైరస్ల నుంచి, అన్ని సమస్యల నుంచి, అన్ని ఆర్థిక సమస్యల నుంచి, అన్ని అనారోగ్యాల నుంచి నిన్ను రక్షించుకుంటాడు. ఎందుకంటే దట్ ఈస్ హిజ్ డ్యూటీ. మీరు అడగకూడగా అడగక్కర్లా, తలవను కూడా తలవక్కర్లా, పిలవను కూడా పిలవక్కర్లా. ఒక్కడే చేయాలి. ఏంటంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేనా అని ఎవరికాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూసుకోవాలి. గుండెల మీద చేసుకొని చెప్పు అంటారు కదా, అలాగా మనస వాచ కర్మణ నేను ఇలా ఉన్నాను చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇంకా అనుసంధానం అయితేనే అర్థమవుతుంది. ఇది మాటలతో చెప్పేది కాదు. అందుకే బాగా ధ్యానం చేయండి, భగవంతుడితో అనుసంధానం అవ్వండి, మీ ఇష్టమైన మాస్టర్తో, దైవంతో అనుసంధానం అవ్వండి. మీ హృదయం మిమ్మల్ని ప్రశ్నిస్తుంటుంది. ఎందుకురా ఎలా ఉన్నావు, వాళ్ళని ఎందుకు అలా మాట్లాడుతున్నావు, వీళ్ళు ఎందుకు ఇలా దాష్టికం చేస్తున్నావు, ఎందుకు ఈ జంతువుని చంపేస్తున్నావు, ఎందుకు గుడ్లు తింటున్నావు, ఎందుకు మాంసం తింటున్నావు, ఎందుకు అధర్మం చేస్తున్నావు, ఎందుకు వాళ్ళని దోచుకుంటున్నావు అడుగుతుంటుంది లోపల నుంచి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేశారు కాబట్టి. ఇది ఓపెన్ చేయాలంటే మీరు ధ్యానం బాగా చేయాలి. ఇది ఓపెన్ అయిందంటే ఇంకా అసలు మొత్తం మారిపోద్ది ఫ్రెండ్స్. ఎవరి కోసం కాపాడ్డాం. నేను ఇక్కడ ఎలా ఉన్నానో చూడు, ఇలా ఉన్నాను, రా ప్రొటెక్ట్ మీ. ఎంత నిశ్చింతగా ఉంటుందో జీవితం. కనుక ఫ్రెండ్స్, మీలో భయం ఉందంటే ఎక్కడో అధర్మం ఉన్నది. నాకు చాలా ధైర్యం ఉందండి, ఇదంతా వేస్ట్ మాటలు. ఎవడో ధైర్యం లేడు, అన్ని పై బిల్డప్లో. కరెక్ట్గా సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత డిలా పడిపోతాడు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు మించిన ధైర్యం ఏం లేదన్నా, పోతే పోతాం అంతే కదా అన్నట్టున్నాడు. మొన్న ఐసీలో జాయిన్ అయ్యాడు, వణుకుతా ఫోన్ చేస్తాడు, అన్న ఏందన్నా ఇదని. అంత డ్రామాలే. ఆ డ్రామాలన్నీ అవతల బారేయండి. భయం ఉంటుంది, భయం లేకుండా ఎట్లా ఉంటుంది? భయం సహజంగా ఉంటుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి కావాల్సింది ఏంటో తెలుసా? భయాన్ని దాటి మనల్ని భయం ఉంటుంది, ఆ భయాన్ని ఓవర్కమ్ చేసేది అభయం కావాలంటే సబూరి కావాలంటే ఇదిగో ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ ఉన్నాయి నాలో. ఇక్కడ పెట్టుకోండి, చెప్పండి, అంతే. ఉన్నాయో లేవో మీకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు నేను ఎంత మంచివాడినో ఎంత వెదవనో. మీకు మాత్రమే తెలుసు మీరేంటో. అందుకని ఎవరికి వారు చెక్ చేసుకొని తమ జీవితాన్ని దివ్యంగా మార్చుకునేదే ధర్మం. ఆ ధర్మానికి ఉన్న కవచమే సబూరి. థ్యాంక్ యూ వెరీ మచ్.